ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. రండి దేవుని కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 90 కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలంలో 70 సంవత్సరంలో, అధిక బలం ఉన్నడల 80 సంవత్సరములు. ప్రియులారా, మన ఆయుష్, మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ మాత్రానికే మనము కుటుంబాల్లో వైరాగ్యాలు, కక్షలు, దేశాలు, అలుగులు ఇవన్నీ ఉంటున్నది. ఒకే ఇంట్లో మీరు నివసిస్తున్నారు. ఇప్పటివరకు మీరు ఒకరొకరు మాట్లాడుకొని ఎన్ని రోజులు అయిందండి? ప్రియ భార్య భర్తలారా, ఏం సాధిస్తారు మీరు? ఒకసారి ఆలోచించండి. ఒకరిని చూస్తే ఒకరు పట్టడం లేదు. 70 ఏళ్ళు నువ్వు బ్రతికేది. ఈ 70 ఏళ్ళ బ్రతుకులో నీ భర్తను ప్రేమించకపోతే ఇంక నీ జీవితం ఎందుకు? నీ భార్యని ప్రేమించకపోతే ప్రియ భర్త నీ జీవితం ఎందుకు? ప్రియ పిల్లలారా, మీ తల్లిదండ్రులు ప్రేమించకపోతే మీ జీవితం ఎందుకు? 70 ఏళ్ళే మన బ్రతుకు ఈ భూమి మీద. దానికి మించి ఈ లోకంలో ఉండరు. ఈ రోజుల్లో 40-30కి వెళ్ళిపోతున్నారండి. కనుక ఏమి సాధించలేము. కక్షలు, కోపాలు, తాపాలు, అసూయలు ఇవన్నీ పెట్టుకుంటే ఏం సాధించలేము. ఏసేలాగా క్షమించండి, ఏసేలాగా ప్రేమించండి, ఏసేలాగా దయ చూపించండి. ఈ 70 ఏళ్ళ జీవితంలో నీవు ప్రజలకి ప్రేమ చూపించండి. నీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించండి, నీ తోటి వారిని ప్రేమించండి, సంఘ బిడ్డల్ని ప్రేమించండి. ప్రియులారా, ప్రేమ కరువు అయిపోయిన దినాల్లో నీ కుటుంబము ప్రేమతో నింపబడింది, నీ సంఘము ప్రేమతో నింపబడింది. కాబట్టి ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భార్యతో మాట్లాడు, నీ భర్తతో మాట్లాడు. పంతాలు వద్దండి. నీ అక్కతో మాట్లాడండి, నీ అన్నయ్యతో మాట్లాడండి. ఆస్తి వల్ల మీలో ఉన్న ప్రేమని పాడు చేసుకోకండి. ప్రేమ ఐక్యతను కలిగి ఉండండి. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఎంతోమంది ఆస్తి తగాదాలు నా ప్రభా, నాయనా ప్రభా, ఇబ్బందులు పడుతున్నారు. వారికి సమస్యను తొలగించు నా ప్రభా. ఉదయకాలం ఇల్లు లేని వారికి నైనా నీ నామములో, యేసు నామములో గృహాలు కట్టించమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే స్థలం లేకుండా ఉన్నారో వారికి స్థలాలు దయచుని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎంతమంది అయితే మాంత్రిక శక్తులతో, చేతబడి శక్తులతో బాధపడుతున్నారు వారందరినీ స్వస్థపరచు. అయా, రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.